నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో రిఫ్లెక్షన్లో ఏదైతే లవ్ జిహాద్ సిరీస్ చేస్తున్నామో ఇదే సిరీస్ గురించి మాట్లాడడానికి 100కు పైగా ఇలాంటి కేసెస్ని చేసిన హిందూ జనశక్తి నుంచి లలిత్ కుమార్ అన్న మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అన్నని అడిగి తెలుసుకుందాం, నిజంగా లవ్ జిహాద్ పర్సెప్షన్ ఆయన కోణంలో అసలు ఏంటి, అంటే లవ్ జిహాద్ బారిన పడ్డ వాళ్ళు ఎలాంటి కేసెస్ని ఈయన హ్యాండిల్ చేశారు, అండ్ అమ్మాయిని మనం బయటికి తీసుకురావచ్చా లేదా అనేసి, అండ్ సైమల్టేనియస్లీ అబ్బాయిలు కూడా ఇలాంటి లవ్ జిహాద్ ఏవైతే జరుగుతున్నాయో వాటి నుంచి హిందూ అమ్మాయిల్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి చర్యలు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. అన్న నమస్తే. జై శ్రీరామ్. లవ్ జిహాద్ అంటే ఏంది అసలు? డాటర్ ఇస్ ఎ డాటర్ అంతే. గొర్రెల బర్రెల పందుల ఇది కాదు మ్యాటర్. తులసి అని ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత చూస్తే తస్లీం అవుతుంది. ఎందుకు అవుతుంది? ఆ హస్కే లేనే కే లియే ये सब कोशिश वो कर रहे. అయినా కూడా ఇది లవ్ జిహాద్ కాదు అని ఎవరన్నా మేధావి ముసుగులో ఉన్న పోరంబొగ్గళ్ళు అంటే కనుక వాళ్ళకే చెప్తున్నా. బాలీవుడ్ చేసిన పెంట ఇదంతా కూడా. 100కు పైగా కేసెస్ మీరు హ్యాండిల్ చేసి ఉంటారా? రోజుకి 3-4 లక్షలు సంపాదించావుడా. ఆ పక్కనే జ్యూస్లు అమ్ముకునే ఒక ఎదవని పడిపోయింది. ఇదంతా ప్రాపర్టీ కోసం అంతా వీడు అంతకుమించి ఏం ఆశిస్తాడు? ఇంకా అమ్మాయి ముందే వాళ్ళ బిడ్డని 2 కాళ్ళు పెట్టేసి నేలకేసి కొట్టేసి చంపేస్తానని చెప్పేసి అన్నాడు. వాడిని ఒక్కడిని లవ్ చేసి వాడితో పాటు వాడి పిల్లల్ని కూడా మార్చాలని ట్రై చేసింది. మన ఇంట్లో ఏ విధంగా అయితే లక్ష్మీదేవి లాగా చూసుకుంటామో, ఒక గౌరీదేవి లాగా చూసుకుంటామో, ఒక అపర శక్తిలా ఆదిశక్తిలా భావిస్తామో. మీకేమొస్తుంది అన్న హిందూ జనశక్తి నుంచి ఇలాంటి కేసెస్ని హ్యాండిల్ చేస్తే? ఈ లవ్ జిహాద్ని కరెక్ట్గా అసెస్ చేయడంలో మనమే ఫెయిల్ అవుతున్నాం. వాడు ఒక ఇంత డ్రాప్స్ దానిలో కలిపేసి ఇచ్చేస్తే ఏదైనా ఫుడ్లోనో ఇవి కలర్లెస్ ఆర్డర్లెస్. వాళ్ళు అక్కడ ఆడపిల్లలకి రేట్లు కట్టి కొనుక్కిస్తున్నారు. బ్రాహ్మణ ఆడపిల్లకింత, క్షత్రియ ఆడపిల్లకింత, ఎస్సీ ఆడపిల్లకింత, బీసీ ఆడపిల్లకింత అని చెప్పేసి. అత్యంత క్లిష్టమైనది, ఇంకా వర్స్ట్ కన్నా ఇంకా వర్స్ట్ అనుకుంటాం కదా. ఆవిడని పెళ్ళైన తర్వాత నేను ముస్లింని, నువ్వు కూడా ముస్లింలకు మారుతావా లేదా అని కుక్కలతో కనిపించాడు ఇంట్లో. ఇలాంటి కాజ్ కోసం పనిచేస్తున్నందుకే మమ్మల్ని మతోన్మాది అంటే కనుక ఆ మతోన్మాది అనే ట్యాగ్ని నేను గోల్డ్ మెడల్ లాగే తీసుకుంటాను. నాకేం అబ్జెక్షన్ లేదు. తల్లిదండ్రులు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లిదండ్రులకి ధర్మం గురించి పూర్తిగా తెలియదు. మీ చుట్టూ కాటేయటానికి గడ్డాలేసి కూర్చుని కాలనాడు. అడగడానికి మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నాకు పరిస్థితి వేరే ఏం లేదు. మీ సహకారం ఉంటే తప్ప ఈ ఛానల్ ముందుకెళ్ళలేదు. రిఫ్లెక్షన్తో పాటుగా రిఫ్లెక్షన్ న్యూస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. రిఫ్లెక్షన్ న్యూస్లో రెగ్యులర్గా మనం కంటెంట్ ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. అండ్ రిఫ్లెక్షన్ ప్రో, సనాతన స్కూల్, శ్రీస్తుతి అని చెప్పేసి మనం ఛానల్స్ క్రియేట్ చేసాము. అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన కంటెంట్ త్వరలో రాబోతుంది, కొన్నిట్లో ఆల్రెడీ వస్తుంది. వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీ ఆర్థిక సహకారం నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా. సో మీరు ఎంత పంపినా కూడా నాకు అది చాలా ఎక్కువ. సో ఛానల్ బాగుండాలని కోరుకుంటూ పంపండి. సో ఇందులో ఏంటంటే మనము హిందూ అమ్మాయిల్ని, మన అమ్మాయిల్ని మనం కాపాడుకోవాలి అనేసి, ఇప్పుడు ఇక్కడైతే మనం హిందూ అమ్మాయిల్ని కాపాడుకుందాం అనుకుంటున్నాం. బట్ మీరు కేసెస్ ఏవైతే హ్యాండిల్ చేసినారో అందులో క్రిస్టియన్ అమ్మాయిలు ఉన్నారు అనేసి కూడా తెలిసింది. అంటే లవ్ జిహాద్ అన్నది కేవలం హిందువులకే కాదు, క్రిస్టియన్స్ కూడా ఇందులో మోసపోతున్నారు అనేసి అయితే ఇంతకుముందు కేరళలో కొన్ని చర్చిలు కూడా, కొన్ని బిషప్స్ కూడా వాళ్ళు బయటకు వచ్చి లవ్ జిహాద్ పైన కేసు వేసింది కూడా ఫస్ట్ టైం. ఒక కేరళకు సంబంధించిన డీజీపీ కదా, క్రిస్టియన్. సో లవ్ జిహాద్ అనేసి వినగానే దాన్ని పర్సెప్షన్ చెప్పండి, దాని గురించి చెప్పండి అంటే మీరేం చెప్తారు? లవ్ జిహాద్ అంటే ఏంది అసలు? ఫస్ట్లీ రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో సిద్ధు, మన పర్సెప్షన్లో, హిందూ జనశక్తి పర్సెప్షన్లో ఒకటే చెప్తున్నా, ఆ డాటర్ ఇస్ ఎ డాటర్ అంతే. ఆ డాటర్ దగ్గర రిలీజన్ చూడం, ఎవరైనా ఒకటే. కాకపోతే ఇక్కడ ఎగ్జాంప్షనల్ కేసెస్లో కనుక చూసుకుంటే లవ్ జిహాద్ గురించి మనకు అప్పుడప్పుడు క్రిస్టియన్స్ కూడా వస్తూ ఉంటారు, వచ్చారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళ విషయంలో మన వాళ్ళు కూడా అన్నారు, ఒకళ్ళు గొర్రెలు వాళ్ళు అట్లా పోతే మనకేంది అది ఇది అని చెప్పేసి. గొర్రెల బర్రెల పందుల ఇది కాదు మ్యాటర్. ఆడబిడ్డ ఏ మతంలో ఉన్నా సరే ఆడబిడ్డే, భారతదేశానికి సంబంధించిన ఆడబిడ్డే. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పటికైనా సనాతన ధర్మం విలువ తెలుసుకుని మళ్ళీ ఇటు రావాల్సిన వాళ్ళే వాళ్ళు. కాబట్టి వాళ్ళందరి విషయంలో మనం ఒకేలాగా పనిచేయాలి అనేది మన ఆలోచన తీరు పనిచేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ జిహాద్ అంటే ఏంటి అనేది ఒకసారి మన వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. మన వాళ్ళకి కళ్ళ ముందు ఎట్లా ఉంటుందంటే, నిన్నటిదాకా అనుష అనే పేరు ఉంటుంది, మనకు తెలియదు
ఒక నెల తర్వాత చూస్తే నీ పేరేంటంటే ఆయిషా అంటది. ఎందుకంటే మతం మారిపోయింది. రజనీ అని ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత చూస్తే రజియా అయిపోయి ఉంటుంది. తులసి అని ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత చూస్తే తస్లీం అవుతుంది. ఎందుకు అవుతుంది? జనరల్గా ఇక్కడ అందరూ ఎట్లా చూస్తారంటే మారుతున్న పేర్లు చూస్తారు. మారుతున్న పేర్లు కాదు, మత ప్రాతిపదికన జనాభా మార్పు జరుగుతుంది. డెమోగ్రాఫికల్ వార్ ఇది జరుగుతుంది. అయితే దీన్ని చేయడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంది ఇస్లాం. అందులో చట్టం పట్ల గౌరవం లేనోళ్ళు, సమాజం పట్ల బాధ్యత లేనోళ్ళు, ప్రాణం మీద తీపి లేనోళ్ళు తుపాకులు పట్టుకుని దేశాల సరిహద్దుల్లోకి వెళ్ళిపోయి అక్కడ తీవ్రవాద శిక్షణ శిబిరాలు ఉంటాయి కదా, వాటిల్లోకి శిక్షణ పొంది మనుషుల్ని ప్రాణాలు తీయటం కోసం అని చెప్పేసి నారాయత్ తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ వచ్చేస్తున్నారు. అటువంటి తీవ్రవాదుల విషయంలో కూడా ఈ దేశపు సెక్యులర్స్, సోకాల్డ్ సూడో మీడియా వీళ్ళందరూ ఏమంటారు అంటే తీవ్రవాదానికి మతం లేదండి అంటారు. సంపే ముండా కొడుకు అల్లాహు అక్బర్ అనే వచ్చి బాంబేస్తున్నాడు. ఎందుకు బాంబేస్తున్నారా అంటే అల్లా రాజ్య స్థాపన కోసం అని చెప్తున్నాడు. ఊరే ఆడు నాకు మతం ఉంది అని ఆడే చెప్పుకుంటుంటే ఆడికి మతం లేదు అని చెప్పేసి వీళ్ళు వాదిస్తూ ఉంటారు మనతోటి. పోనీ ఈ దేశంలో ఉన్న ముస్లిం మేధావులందరూ కూడా అలాంటి వాళ్ళందరినీ మేము ముస్లింలుగా ఒప్పుకోమండి అంటారు. ఒప్పుకోవద్దు. మరి వందే మాత్రం పాడొద్దని ఫత్వా ఇచ్చారు. ఆడవాళ్ళు గోళ్ళు తీసుకోవటం వీలు లేదని చెప్పి ఫత్వాలు ఇచ్చారు. మరి ఇట్లాంటి ఎదవలు బాంబులు వేలిస్తే అల్లా పేరుతో వాళ్ళు ముస్లింలు కాదు వాళ్ళని వెలేస్తున్నామని ఫత్వా ఒక్కడ కూడా ఎందుకు ఇవ్వట్లా? ఎందుకంటే నయాన్నో భయాన్నో మతం మార్చడం వాళ్ళ టార్గెట్. వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేయటం వాళ్ళ టార్గెట్. లడికే లియా పాకిస్తాన్, హస్కే లేతే హిందుస్థాన్ అని చెప్పేసి వాళ్ళు నినాదం వింటూనే ఉన్నాం కదా. ఆ హస్కే లేనేకే లియే ఏ సబ్ కోషిష్ ఒక్కరే, అంతకు మించి ఏమీ లేదు. సో ఇది ప్రాణం మీద తీపి లేని వాళ్ళు చేసి. ఇంకొంతమంది ఉంటారు సమాజం పట్ల గౌరవం లేకపోయినా సమాజంతోనే కలిసి ఉండాలనే భావంతో ఉంటారు. ప్రాణం పోతే ఎట్లా మనం జీవితాన్ని బోల్డ్ అనుభవించాల్సింది ఉంది కదా అనే ఆలోచనతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఏది పడితే చేస్తే చట్టం మనం చంపేస్తుంది కదా అనే భయంతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి భయంతో ఉన్నవాళ్ళు ఎత్తుక్కున్న మరో మార్గం ఏంటి అంటే ప్రేమ పేరుతో మత మార్పిడి చేయటం. వాళ్ళు బాంబులేసి మనుషుల్ని చంపుతారు. వీళ్ళు మనుషుల్ని చంపటం కాకుండా మనుషుల గతాన్ని, మనుషుల బంధాలని చంపేస్తూ ఉంటారు. అటువంటి దానికి వీళ్ళు అడ్డం పెట్టుకునేది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ పేరుతోటి కూడా వీళ్ళు చేసేది ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే మత మార్పిడే. కాబట్టి దీన్ని కూడా ఏమంటున్నాం అంటే లవ్ జిహాద్ అంటాం. దాన్ని జిహాద్ అంటే దీన్ని లవ్ జిహాద్ అంటాం. కొంతమందికి ఈ పేరు రుచించట్ల. లవ్ జిహాద్ అంటారు ఏంటండి, ప్రేమకి మతానికి ముడిపెడుతున్నారు. ఎందుకండి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోకూడదా అని చెప్పేసి అంటారు. బాబు రే, ఇట్లాంటి శుద్ధులు చెప్పేవాళ్ళు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రేమకి మతం ఉందని మేము అనట్ల, కానీ ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే మతం ఉండాల్సిందే అని వాళ్ళ మత గ్రంథం చెప్తా ఉంది. ఖురాన్లోనే చూసుకుంటే చాప్టర్ 2 అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే సూర 2 ఆయత 221లో చాలా స్పష్టంగా ఉంది. ఒక స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె విశ్వసించి అల్లా మార్గమునందు చేరనంత వరకు నువ్వు ఆమెను వివాహ బంధంలోకి తీసుకోవద్దు. ఒక విశ్వసించని అందమైన స్త్రీ కంటే కూడా ఒక అల్లాని విశ్వసించిన ఒక బానిస స్త్రీ ఎంతో మేలైనది అని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ నేను ఎక్కడ చదివినా అంటే సోనాక్షి సిన్హా ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది, శత్రుఘ్న సిన్హా కూతురు. సో ఆమె ఇంకా ఇస్లాంని తీసుకోలేదు కాబట్టి సో ఆమె ఇస్లాంని ఫాలో అవ్వట్లేదు, సో ఆమె ఇంకా మనకి దగ్గర కాలేదు అనేసి అయితే కొంతమంది సేమ్ ఇదే ఆయత్లో రాసి ఇది ఉన్నది. ఈ ఖురాన్లో ఏదైతే ఉందో సేమ్ ఆయత్ మనం చెప్పింది. మనం అన్న మార్చి చెప్పింది కాదు, మన కోసం సపరేట్గా ఇంకో ఖురాన్ రాసుకున్నది కాదు. వాళ్ళు రాసుకున్న ఖురాన్లో ఏదైతే ఉందో అదే చెప్తున్నాం. సో ఇది పెళ్లికి మతం ఉండాల్సిందే అని వాళ్ళ మత గ్రంథం చెప్తుంది. అయినా కూడా ఇది లవ్ జిహాద్ కాదు అని ఎవరన్నా మేధావి ముసుగులో ఉన్న పోరంబొగ్గళ్ళు అంటే కనుక వాళ్ళకే చెప్తున్నా, ఈ లవ్ జిహాద్ అనే పేరు మీకు నచ్చకపోతే ఇంకో పేరు మీరే సజెస్ట్ చేయండి, ఇక్కడి నుంచి ఆ పేరుతోనే పిలుస్తాం. కానీ ఈ ప్రక్రియను ఏమంటారు అది ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు మతం మార్చడం, లేదా మతం మార్చి పెళ్లి చేసుకోవటం, లేదా పెళ్ళి అయిన తర్వాత మతం మార్చుకోవటం, మత మార్పిడి చేసుకోవటం. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఎటు పోలేదు కదా అని చెప్పేసి. మరి దానికి ఏం చెప్తారు? మా క్లాస్మేట్లే ఉన్నారు ఒక 3-4. రీసెంట్గా నాకు తెలిసింది. వాళ్ళల్లో ఒకడు మా క్లాస్మేట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేటప్పుడు చాలా లిబరల్గా చేసుకున్నారు. నీ మతం నీది, నా మతం నాది అని చెప్పేసి. పెళ్ళి ఒక 4 years అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత ఇదిగో మా తమ్ముడు ఒప్పుకోవట్లేదు, మా తమ్ముడు మా ఇంటికి కూడా రానంటున్నాడు. వాడికి అబ్జెక్షన్గా ఉంది. అప్పటికి వాళ్ళిద్దరు పుట్టిన ఇద్దరు పిల్లలకి మళ్ళీ ఆ మతస్థుల పేర్లే పెట్టారు. కానీ ఈ అమ్మాయి మతం మార్చుకోలేదని చెప్పేసి ఈ అమ్మాయిని నువ్వు మతం మార్చుకుంటావా లేదంటే మన ఇద్దరం కలిసి ఉండటం కుదరదు అని చెప్పేసి అన్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టేసిన తల్లి ఏం చేస్తుంది? గత్యంతరం లేక మతం మార్చుకుంది. ఆ పాత పేరు చెప్పను, కొత్త పేరు తస్లీమా. దీన్ని ఏమనాలి చెప్పండి? లవ్ జిహాద్ కదా?
సో లవ్ జిహాద్ అన్నది కేవలం మన భారతదేశంలోనే ఎగ్జిస్ట్ అయి ఉందా, లేకపోతే వేరే విదేశాల్లో కూడా ఉందా? ప్రపంచ దేశాలన్నింటిలో నడుస్తూ ఉందండి. అయితే కాకపోతే ఇక్కడ లవ్ జిహాద్ అనేది మన భారతదేశంలో మనం వాడుతున్న పదం. ఎందుకంటే భారతదేశం ది బిగ్గెస్ట్ ఎఫెక్టెడ్ నేషన్ విత్ దిస్ జిహాద్, క్రాస్ బోర్డర్ టెర్రరిజం. పాకిస్తాన్ కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా మన హింస పెడతా ఉన్నారు. వీటన్నిటికీ వాళ్ళు పెట్టుకున్న అడ్డ ఏంటంటే జిహాద్ అనే పదం. చెప్తా ఉంటారు కదా వాళ్ళే, ఆడెవడు కసబ్ గాడు చెప్పాడు, కసబో లేకపోతే అఫ్జల్ గురించి చెప్పాడు కదా, ఏ ఖుదాకా ఫర్మాన్ హై అని చెప్పేసి కసబ్ చెప్పాడు, స్వయంగా చెప్పాడు నార్కో అనాలిసిస్ లో ఫర్మాన్ ఖుదాకా అని చెప్పేసి చెప్పుకున్నాడు. మరి ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళకి వాళ్ళ దేవుడి నుంచి అటువంటి ఆదేశం వచ్చింది. ఇది మరి దేవుడి నుంచి వచ్చిందా అంటే అఫ్ కోర్స్ ఖురాన్ దైవవాక్యం అయితే మరి ఈ వాక్యం చెప్పాం కదా, ఆయత చెప్పాం కదా, సూర 2 ఆయత 221. మరి అది కూడా వాళ్ళ దేవుడి నుంచి వచ్చినట్టే. మరి దీన్ని వాళ్ళ దేవుడు ఆజ్ఞ కింద భావించట్లేదు, భావిస్తున్నారు కాబట్టి ఈ మార్గంలో కూడా మనం మీద యుద్ధం చేస్తున్నారు. మరి ఇప్పుడు చెప్పండి, లవ్ జిహాదా కాదా? లవ్ జిహాద్ అసలు దిక్మాల్ లవ్ జిహాద్ అంటే ఎట్లా ఉంటుందంటే అండి, బాలీవుడ్ చేసిన పెంట ఇదంతా కూడా. మనకి ఎట్లా అయిపోయిందంటే మన భాషా భావం అన్ని మార్చేశారు. ఈ రోజున హిందీలో మనం ప్రేమని ఏమంటాం, ప్యార్ లేదా ప్రేమ. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎవరో కూడా అట్లా వాటిలో మొహబ్బత్, ఇష్క్, ఈ రెండు అరబిక్ వర్డ్సే, ఉర్దూ వర్డ్సే. మనకి హృదయ అంటారు, గుండెని. కానీ ఇప్పుడు మనం అది మానేసాం, దిల్. మన భాషతో సహా ప్రతిదీ మార్చుకుంటూ వస్తున్నారు. దానికి సినిమాని, సామాజిక మాధ్యమాలని ప్రతిదీ ఒక ఆయుధం కింద వాడుతున్నారు. ఈరోజు ప్రతి హిందూ అమ్మాయి కూడా ఏదన్నా మంచి సంతోషకరమైన ఘటన జరిగింది అనుకోండి, ఓ ఆమె Cloud9 అంటది. ఈ Cloud9 ఎక్కడి నుంచి వచ్చింది? Cloud9 అని చెప్పేసి పబ్బులు, బార్లు కూడా పెట్టారు కదా. Cloud9 అంటే ఏంటండి? ఏ గ్రంథం చెప్తుంది? ఇస్లాం చెప్తుంది 7 ఆకాశాల పైన 8వ ఆకాశంలో అల్లా ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అల్లా ఉండే లోకానికి చేరుకోవటం అత్యంత ఆనందం, దాన్ని కూడా మించిన ఆనందంలో ఉన్నాను అని చెప్పుకోవటం. అది Cloud9 అంటే అదే. అంటే మన టర్మినాలజీస్ ఎట్లా మారిపోతున్నాయి చూడండి, భాష మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో. మనకి తెలియకుండా మనం ఇస్లాంకి దగ్గర చేస్తున్నాం యూత్ మొత్తాన్ని కూడా. మనం చేయటం ఇన్ ద సెన్స్ వాళ్ళు చేస్తున్నారు, మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాం. ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టు 100కు పైగా కేసెస్ మీరు హ్యాండిల్ చేసి ఉంటారా? మోర్ దెన్ 100. సో 100కు పైగా కేసెస్ హ్యాండిల్ చేసిండ్రు. సో ఎలాంటి కేసెస్ అంటే మీకు వచ్చిన ఫస్ట్ కేసు తీసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు లాస్ట్ రీసెంట్గా మీరు ఏదైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ కేసెస్ గురించి కావచ్చు. మీకు ఇందులో ఇబ్బందికరంగా అనిపించిన కేసెస్ ఏమున్నాయి అంటే ఇంతకన్నా వర్స్ట్ నేను చూడలేదు, ఇంకా నేను హ్యాండిల్ చేయలేను అనేసి, లేకపోతే ఈజీగా మీరు మార్చేసిన ఏవైతే అలాంటి కేసెస్ మన ఇద్దరం కలిపి డీల్ చేసినవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి దానిలో కొన్ని చెప్తాను. ఇది మనం డీల్ చేయలేదు, కేసు అయితే చూసాం కదా, ఇద్దరం కలిపి చూసాం కదా. ఒక రేడియాలజిస్ట్ రోజుకి 3-4 లక్షల రూపాయలు సంపాదించే ఆవిడ, ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి, మంచి వాళ్ళ హస్బెండ్ మంచి ప్రొఫెషనల్, వాళ్ళ ఫాదర్ మదర్ అంతా మంచి ప్రొఫెషనల్, ఈమెకి స్వయంగా 2 పిల్లలు ఉన్నారు. రోజుకి 3-4 లక్షలు సంపాదించే ఆవిడ ఆ పక్కనే జ్యూస్లు అమ్ముకునే ఒక యదవని పడిపోయింది. ఇప్పుడు ఆ జ్యూస్లు అమ్ముకునే వాడితో కలిసి ఉంటుంది. ఎంత దౌర్భాగ్యం ఇది! ప్రాపర్టీ అంతా ఇదంతా ప్రాపర్టీ కోసం అంతా వీడు అంతకుమించి ఏం ఆశిస్తాడు ఇంకా. ఇంకొకటి, ఒక కేసు మన దగ్గరికి వచ్చింది. ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో సహా తీసుకొచ్చారు మన వాళ్ళే. ఆ రోజు కౌన్సిలింగ్ లో నేను, అక్క, ఇంకో 2 ఉన్నాము. అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళ తండ్రి తల్లి ఉండగానే, ఏమ్మా నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే, మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు, నాకు బాగా నచ్చాడు అంది. ఎందుకు వస్తాడు మీ ఇంటికి రెగ్యులర్గా అంటే, మా తమ్ముడు క్లాస్మేట్ అని చెప్పేసి అంది. నా తమ్ముడు ఫ్రెండ్, వాళ్ళ తమ్ముడు ఏదో పని చేస్తాడు షాప్లో, నా తమ్ముడు ఫ్రెండ్ అంది. ఈ అమ్మాయి ఏజ్ 21 years, వాడు 19 years ఏజ్. వాడికి ఇంకా మ్యారేజ్ చేసుకునే ఏజ్ రాలా, ఏదో చిన్న. కానీ వీళ్ళిద్దరూ ఫిజికల్గా రిలేషన్లో ఉన్నారు. ఈ అమ్మాయిని కన్విన్స్ చేయడం కోసం అక్క ఒక మాట చెప్పారు, ఎందుకంటే తన ఆడపిల్లతో కమ్యూనికేట్ చేయాలి కాబట్టి అక్క ఈజీగా కమ్యూనికేట్ చేస్తారని చెప్పి అడిగితే, అమ్మ నువ్వు ఇట్లా అంటున్నావు కదా, వాళ్ళు వెళ్ళకపోతే ఒక్కొక్కసారి నీ భర్తతోనే కాదమ్మా, నీ భర్త తరఫున ఉండే 2-3 వేరే మగాళ్ళతో కూడా సంసారం చేయాల్సిన దౌర్భాగ్య స్థితి వస్తుంది నీకు అంటే, నా ఇష్టం నేను చేస్తాను అని చెప్పేసి అంది. అంటే వాళ్ళ నాన్న వాళ్ళ తల్లి ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? తన కళ్ళ ముందే తన కూతురు నేను నా భర్తతోనే కదా, అవసరమైతే ఎవరితోనో పడుకుంటాను అని చెప్పేసి అంటుందండి. అంటే అమ్మాయి చేస్తుందా చేయదో సెకండరీ. అంటే అమ్మాయి బ్రెయిన్ ని ఎంత మోటివేట్ చేసి పెట్టేశారు వాళ్ళు. అలా బ్రెయిన్ అలా మారిపోతుంది. నాన్న ముందర కూడా అలా మాట్లాడుతుంది అంటే వాళ్ళ నాన్నని కొడుతుంది. వాళ్ళ ఏజ్ కూడా చిన్నదే కదా, 21 years. 21 years పాప వాళ్ళ 42 years తండ్రిని కొడతా ఉంది, కొట్టేసింది మొహం మీదే. ఎలా ఈ మార్పులన్నీ ఎలా జరుగుతాయి? నేను అందుకే సక్సెస్ అయిన కేసులు చెప్పట్లా, ఫెయిల్యూర్ అయిన కేసెస్ చెప్తున్నా. ఇప్పుడు ఇంకొక కేసు ఉంది. ఒక వ్యక్తి, మన ధర్మానికి సంబంధించిన వ్యక్తి, మన సంస్థల్లో కొంచెం తిరిగిన వ్యక్తి ఒకప్పుడు. ఆ వ్యక్తి తనకి పెళ్ళయింది, ఒక బాబు.
తన దగ్గరే పని చేస్తున్న ఒక అమ్మాయి, ఆ మతానికి సంబంధించిన అమ్మాయి, ఇది రివర్స్ కేసు యాక్చువల్లీ, రివర్స్ లవ్ జిహాద్. ఆ మతానికి సంబంధించిన ఒక అమ్మాయి ఈ అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను అని చెప్పేసి అంది. అతను నాకు పెళ్ళి అయిందమ్మా, నాకు కొడుకున్నాను, నాకు కుదరదంటే పెళ్లి గురించి ఎవరు మాట్లాడారు, జస్ట్ వీ కెన్ ఎంజాయ్ అని చెప్పేసి అనింది. ఈడు స్వతహాగా ఉండే కొంత బుద్ధి కారణంగా ఓకే ఏ బర్డెన్ లేదు కదా అని చెప్పేసి, కమిట్మెంట్స్ ఏం లేవు కదా, అమ్మాయి కూడా ఇక్కడ జాబ్ చేస్తుంది కదా, తన లైవ్లీహుడ్ తనకు ఉంది కదా అని ఇద్దరు కలిసి లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేశారు. ఆ లివింగ్లోకి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత నీ వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నాకు ఆ విషయం లేట్గా తెలిసింది, ఐ డోంట్ వాంట్ టు గెట్ అబౌట్, కాబట్టి నన్ను నువ్వు పెళ్లి చేసుకో అని అడిగింది. అది ఎట్లా కుదురుద్ది, మా వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో చంపేస్తారు, నాకు పెళ్ళి అయిపోయింది, నా భార్య తరఫు వాళ్ళు ఊరుకోరు, అది ఇదని మాట్లాడితే నువ్వు ఎవరికి చెప్పొద్దు, జస్ట్ మా సైడ్ ఉండే రిలేషన్స్ ఒక 4-5 మాత్రం చెప్దాము, నువ్వు సీక్రెట్ మ్యారేజ్ లాగానే ఉంచుదామని చెప్పేసి అంది. చక్కగా హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని కరెక్ట్గా డెలివరీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసింది, ఇదిగో DNA టెస్ట్ చేస్తే నీ కొడుకని తెలిపోతుంది, కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని విడిచిపెట్టేసి నా దగ్గరికి వచ్చాను. ఆ అబ్బాయి అమ్మాయిని విడిచిపెట్టేటువంటిది అంత అయ్యే పని కాదు, నువ్వు దిక్కున్న చోట చెప్పుకో అంటే ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. వాడు ఆల్టర్నేటివ్ లేక ఏం చేయాలని అడిగితే ఓ పని చేయి, నువ్వు ఇస్లాంలోకి మారిపోతే నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకున్న కేసు అవ్వదు కదా అని చెప్పేసి అంది. వాడు ఆ వయసులో వాడు ఏమనుకున్నాడో తెలీదు, వాడు ఇస్లాంలో కన్వర్ట్ అయ్యాడు. ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి మొత్తం అందరికీ చెప్పుకుంది, మా చుట్టాలందరికీ తన వైఫ్ అనిపేసి. ఆ ఫస్ట్ భార్యతో గొడవలు అవుతా ఉన్నాయి. ఆ ఫస్ట్ భార్య తను విడిచిపెట్టట్లేదు, అలా అని చెప్పేసి వీడితో ఉండట్లేదు. ఇప్పుడు వీడికి 2వ టాస్క్ అప్పచెప్పారు, 2వ బిడ్డ పుట్టిన తర్వాత ఈ అమ్మాయికి, నీ భార్యని పిల్లల్ని నువ్వు విడిచిపెట్టానన్నా విడిచిపెట్టి, లేకపోతే ఇస్లాంలో కన్నా తీసుకొచ్చి, మా చుట్టాల దగ్గర నాకు పరువు పోతుంది, భర్త ఏంటి అమ్మ విగ్రహారాధికుల వాళ్ళతో ఉంటున్నాడు అని చెప్పేసి అంటే అని చెప్పేసి మెల్లిమెల్లిగా ఆ అమ్మాయిని టార్చర్ చేయటం మొదలెట్టాడు. ఎంత టార్చర్ చేశాడంటే ఆ అమ్మాయి ముందే వాళ్ళ బిడ్డని 2 కాళ్ళు పెట్టేసి నేలకేసి కొట్టేసి చంపేస్తానని చెప్పేసి అన్నాడు. అమ్మాయి కొద్దిగా టైం ఇవ్వు, నేను మాట్లాడి ఆలోచించుకుంటానని చెప్పేసి ఫోన్ చేసి అడిగింది, అన్నయ్య ఏం చేయాలని చెప్పేసి. చేయటానికి ఏం లేదమ్మా, విడాకులు ఇచ్చుకోవటం, ఇంకా నువ్వు మారలేవు కదా అని అడిగితే, అంటే అబ్బాయి ఇంతకుముందు ఆర్గనైజేషన్స్ తిరిగిన అబ్బాయినా అలా ఎలా మారిపోతారు అన్న అంత ఈజీగా? చెప్తున్నా కదా, ఏదో సామెత చెప్తారు కదా, బ్రహ్మకైనా తెగులు కలుగు రెమ్మ తెగులు అని చెప్పేసి అమ్మాయిని చూస్తే, వాడు అమ్మాయితో కమిట్ అవ్వక ముందు ఇదంతా కూడా, కమిట్ అయిన తర్వాత వాడు అన్నిటికీ ఒప్పుకోవాల్సి వస్తుంది, తప్పు మీద తప్పు చేయాల్సి వచ్చింది. చేసేస్తే ఇప్పుడు ఆ అమ్మాయిని కాదు, ఆ అమ్మాయితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మారతారా లేదా అని చెప్పి టార్చర్ పెట్టాడు ఛానల్లో. ఇక అమ్మాయి చేసే గత్యంతరం ఏమీ లేక అమ్మాయి విడాకులు తీసుకుంది. ఇప్పుడు వీడు ఫుల్ ప్లెజ్డ్గా అమ్మాయితో ఉంటున్నాడు, ముస్లిం అమ్మాయితోనే. ఇది రివర్స్ లవ్ జిహాద్. ఇది కూడా ఎవరికి తెలియదు. వాడిని ఒక్కడిని లవ్ చేసి వాడితో పాటు వాడి పిల్లల్ని కూడా మార్చాలని ట్రై చేసింది. ఇక రీసెంట్గా ఇంకొక కేసు మనం కలిపి డీల్ చేసాం కదా, ఈ మణికొండ కాలేజ్ది. అది చూడు, కాలేజ్లో చేరిన ఒక అమ్మాయిని, 15 ఏళ్ళ అమ్మాయిని, అప్పటికే ఆల్రెడీ అందరితో మంచి ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయిని తన ఫ్రెండ్స్ అందరికీ తన దూరం చేసి ఐసోలేట్ చేసేసి ఒక 4 ముస్లిం అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసేస్తారు. చేసుకుని అమ్మాయిని ఎంత సెలక్షన్ చేశారంటే 4 రోజుల తర్వాత కంప్లీట్గా వీళ్ళే మంచి ఫ్రెండ్స్, వీళ్ళు తప్ప నాకు ప్రపంచం లేదనే స్టేజ్ వచ్చిన తర్వాత సడన్గా అమ్మాయిని ఐసోలేట్ చేయడం మొదలుపెట్టారు. ఇగో మేము పక్కన విడిగా కూర్చొని భోజనం చేస్తాం. వై అంటే మీరు వెజిటేరియన్స్ కదా, మేము నాన్ వెజ్ తెచ్చుకున్నాం, మేము దూరంగా తింటాం అంటే అమ్మాయి ఏమనుకుంటుంది, జస్ట్ బికాజ్ నా అలవాటు వల్ల 4 దూరంగా ఉంటున్నారు కదా, 4 కోసం నేను కన్విన్స్ అయితే తప్పేంటి అని ఈ అమ్మాయి ఆలోచించే స్థితికి తెస్తున్నారు. అదే అమ్మాయిని తర్వాత దూరంగా కూర్చోవటం, ఎందుకంటే మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు మమ్మల్ని ముట్టుకోరు కదా, లేకపోతే మేము నాన్ వెజ్ తిన్నప్పుడు మీరు మమ్మల్ని ముట్టుకోరు కదా, అందుకే మేము దూరంగా కూర్చుంటున్నాం అని చెప్పేసి, అంటే అమ్మాయిని ఎమోషనల్లీ డిపెండెంట్గా మార్చుకుంటున్నారు వీళ్ళు. చేసి 4 రోజులు కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయికి అదే కాలేజ్లో 2nd ఇంటర్ చదువుతున్న ఒక ముస్లిం వ్యక్తిని పరిచయం చేసి అమ్మాయిని అతనితో లవ్లో పడేలా చేశారు. చాలామంది హిందువులు ఏమనుకుంటారు, మా అమ్మాయి ముస్లిం అబ్బాయిలతో మాట్లాడదండి, అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ పాము ఆడదా మగదా మనకు సంబంధం లేదు, కరిస్తే విషం వచ్చిద్దా రాదా, ఇది ఒకటే చూసుకోవాలి లాజిక్ సింపుల్గా. ఈ 4 అమ్మాయిల్లో వీళ్ళు ఆడపిల్లలేగా, మరి ఏళ్లలో ఒక్కళ్ళు కూడా అందంగా లేరా? ఆడేళ్లలో ఒక్కళ్ళని కూడా లవ్ చేయలేపాడా ముస్లిం వాడు? ఎందుకు ఈ అమ్మాయిని లవ్ చేశాడు ఆ 4 వదిలేసి? అంటే దే నో ద టార్గెట్, దే నో వాట్ టు అచీవ్, దే ఆర్ డెడికేటెడ్. కానీ మనకు అట్లా వ్యవస్థలు లేవు కదా. అంటే ఇక్కడ కేసెస్, ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ఏ విధంగా ప్రేమ పేరుతోటి పెళ్లి చేసుకుని మతం మార్చడం లేదా మతం మార్చి పెళ్లి చేసుకోవటం, ఇది జరుగుతుంది. అలాగే
ముస్లిం ఆడపిల్లలు హిందూ అబ్బాయిల్ని ఏ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకుని మతం మార్చడం, లేకపోతే బ్లాక్మెయిల్ చేసి మతం మార్పిడి చేయటం. అదేవిధంగా హిందూ ఆడపిల్లలు సాటి ఆడపిల్లల్ని అంటే ఫ్రెండ్షిప్ పేరుతోటి తీసుకుని ఆ తర్వాత బేకరీలకని ఇళ్ళకని తీసుకెళ్ళి వాళ్ళ బావల్ని మరుదుల్ని లేదా తమ్ముళ్ళని పరిచయం చేయటం, అన్నల్ని పరిచయం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా లవ్ జిహాద్ ప్రాక్టీసెస్లో డిఫరెంట్ యాంగిల్స్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నువ్వు ఏ రూపాయన చేస్తావు నాకు అనవసరం, హిందూ ఆడపిల్లని లేకపోతే క్రైస్తవ ఆడపిల్లని తీసుకొచ్చి మత మార్పిడి చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం ఎక్కువగా హిందూ యాక్టివిస్ట్గా ఉన్నాం కాబట్టి మనం ఎక్కువ హిందూ ఆడపిల్లల బాధలను చూస్తూ ఉంటాం. అయితే వీటిల్లో కూడా ఎట్లా ఉంటుందంటే చాలా చోట్ల తల్లిదండ్రులు చేసే తప్పులు మనకు కనపడుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి వీళ్ళని ఆ దర్గాలకు తిప్పటం, లేకపోతే ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పెద్ద అబ్నార్మల్గా చూపించడం, వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా ఎంత మంచి వాళ్ళో చూడు అని చెప్పేసి. కానీ వీళ్ళకి ఖురాన్లో చెప్పిన ఆ తకియా గురించి చాలా మందికి తెలియదు. తకియా గురించి చాలా మందికి తెలియదు. దానిలో ఎట్లా ఉంటుంది అంటే నీకు బలం లేని చోట, నీకు శక్తి లేని చోట నీ సాటి వాళ్ళుగా ఉంటున్న మెజారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విశ్వాసాలని గౌరవిస్తున్నట్టుగా ఉండు. వాటిని నువ్వు పాటించాల్సిన అవసరం లేదు, నువ్వు గౌరవం కలిగి ఉండు. ఎందుకంటే నువ్వు ఆ నిమిషం నువ్వు బ్రతకటం ఇంపార్టెంట్. నువ్వు బ్రతికితే తర్వాత మెల్లగా వాళ్ళని ఎట్లయినా మార్చుకోవచ్చు. ఆ లాజిక్స్ మన వాళ్ళకి అర్థం కావు, నమ్మేస్తూ ఉంటారు. మీరు ఇందాక చెప్పినట్టు ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితోని వచ్చింది, అల్తకియా చేసింది, నమ్మేస్తూ ఉంటారు. సో లవ్ జిహాద్లో ఇట్లాంటివి మల్టిపుల్ యాంగిల్స్ ఉంటా ఉంటాయి. అన్ని చోట్ల ఒకే కేసులో ఉండాలని రూల్ లేదు. కానీ ఇవి మనం చెప్తా ఉంటే ఇద్దరు ప్రేమించుకుంటే మతం చూడటం ఏంటండి అంటారు. ఇద్దరు ప్రేమించుకుంటే మనం మతం చూడటంలా, కానీ ఆ ప్రేమ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ మతం చూస్తున్నాడు. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి, ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి లేకపోతే ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి పెళ్లి చేసుకోవటం ప్రాబ్లం కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి. ఈ రోజున వీళ్ళ ఆడపిల్లల్ని మనం ఓల్డ్ సిటీలో చూస్తున్నాం కదా, అరబ్ షేకులకి కాంట్రాక్ట్ మ్యారేజ్లు అని చెప్పేసి అమ్మేసుకుంటారు. నీ ఆడపిల్లలనేమో డబ్బు కోసం ఆదాయం కోసం నువ్వు అమ్ముకుంటావు కాంట్రాక్ట్ మ్యారేజ్లకి. హిందూ ఆడపిల్లల్ని నువ్వు పెళ్లి చేసుకుని చెప్పి తీసుకెళ్ళిపోయి పిల్లల్ని కంటావు. నువ్వు రేపు కనిన పిల్లల్లో మళ్ళీ ఆడపిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళని కాంట్రాక్ట్ మ్యారేజ్లకి అమ్మవని గ్యారంటీ ఏంటి? లేకపోతే అసలు నువ్వు చేసుకుంటున్నావు, చేసుకున్న అమ్మాయిని సడన్గా నీకు మూడు వచ్చినప్పుడు తలాక్ కనవని గ్యారంటీ ఏంటి? ఇప్పుడంటే తలాక్ పోయింది కాబట్టి కోర్టుకెళ్ళి విడాక్ అంటారు, అది వేరే విషయం. కానీ మొత్తానికి వదిలేయాలి అని ఫిక్స్ అయితే వదిలేయచ్చుగా. అంతేందుకు ఖురాన్లోనే చూసుకుంటే సూర 4:3 క్లియర్గా చెప్తున్నారు, నీ అధీనంలోకి వచ్చిన స్త్రీలలో నీకు నచ్చిన ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని లేదా నలుగురిని నువ్వు వివాహం చేసుకో. ఒకవేళ వాళ్ళతో నువ్వు న్యాయబద్ధంగా వ్యవహరించలేము అనుకుంటే వాళ్ళల్లోంచి నీకు నచ్చిన బానిస స్త్రీలని నీవు దాంపత్యంలోకి తీసుకో అని చెప్పేసి అంటున్నాను. అసలు గోలేంటి, బానిస స్త్రీలు ఏంటి? బానిస స్త్రీలు మేలు జాతి స్త్రీలు ఇట్లా కూడా ఉంటారా? అంటే మరి ఈ లెక్కలేంటో బొక్కలేంటో ఆ మత గ్రంథాన్ని పాటిస్తున్న వాళ్ళు చెప్పాలి. కానీ మన హిందూ ఆడబిడ్డలను అక్కడికి పంపించి బానిస స్త్రీ కిందో లేకపోతే 2, 3, 4 భార్య కింద చూస్తానికి నాలంటూడైతే సిద్ధంగా లేడు. మనం ఫైట్ చేస్తున్నంత దేనికి? మన హిందూ ఆడబిడ్డ ఆత్మాభిమానం నిలబడాలి. మన ఇంట్లో ఏ విధంగా అయితే లక్ష్మీదేవిలాగా చూసుకుంటామో, ఒక గౌరీదేవిలాగా చూసుకుంటామో, ఒక అపర శక్తిలా ఆదిశక్తిలా భావిస్తామో అక్కడికి వెళ్తే కూడా అలాగే ఉండాలి. కానీ ఇక్కడ బొట్టు కాటుకతో కళకళలాడిపోయిన నా భారతీయత అక్కడికి వెళ్ళి బురకా చాటున బందీ అయిపోయి చీకటి ముసుగుల్లో నలిగిపోతానంటే ఎందుకు ఊరుకుంటాం? ఊరుకోం. మన శక్తికి మించే మనం ప్రయత్నం చేస్తున్నాం చెప్పాలంటే. ఎందుకంటే వాడు ఒక అమ్మాయిని లవ్లో పడేయాలి అంటే వాడికి ఎలా పడేయాలో ట్రైనింగ్ ఉంటుంది. ఆ పడేయటానికి కావాల్సిన పర్సు, ప్రొవిజన్స్ అన్నీ ఇస్తారు, అన్నీ చేపిస్తారు. ఎందుకంటే ఆడిని ఉద్దేశపూర్వకంగా ఉత్సిగొలుపుతున్నారు కాబట్టి. కానీ మనం అంతమందిని కాపాడగలవా అంటే మనం కాపాడలేం. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, మనకున్న ఇన్ఫర్మేషన్ తక్కువ, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ తక్కువ. మీకేమొస్తుంది అన్న హిందూ జనశక్తి నుంచి ఇలాంటి కేసెస్ని హ్యాండిల్ చేస్తే? తృప్తి తప్ప ఏమీ రాదు. ఏం రాదు, లిటరల్గా తృప్తి తప్ప ఏమీ రాదు. ఇంకొన్నిసార్లు బాధ ఎక్కువ వస్తుంది తృప్తి కంటే. ఎందుకంటే 100 కేసులు మనం డీల్ చేసామంటే ఫ్రాంక్లీ చెప్తున్నా 20% సక్సెస్ రేట్. హార్డ్లీ 20% సక్సెస్ రేట్. ఎవరన్నా లేదండి మేము 100 డీల్ చేస్తే 100 సక్సెస్ అయ్యామని చెప్తున్నారంటే అటువంటి వాళ్ళ అబద్ధాలకి నేను ఒక సెల్యూట్ ఇస్తాను. ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి మనం. ఇంకో ఫ్యాక్ట్ ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈ లవ్ జిహాద్ని కరెక్ట్గా అసెస్ చేయడంలో మనమే ఫెయిల్ అవుతున్నాం. ఎందుకంటే నేను లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అన్న లేదన్న ఇదంతా వాళ్ళు వశీకరణ చేస్తారు, ఏదో ప్రయోగాలు చేస్తారు అని చెప్పి అంటారు. ఈ వశీకరణలు ప్రయోగాలు ఇవి ఉన్నాయా లేవా అనేది సెకండరీ, ఉంటే ఉండుండొచ్చు కాక, కానీ వాళ్ళకంత సీన్ లేదని నేను అంటాను. ఎందుకంటే ఆ మతాలే ఫేక్ అని మాట్లాడేప్పుడు నేను ఆ మతాల్లో ఎట్లాంటి శక్తులు సిద్ధులు ఉన్నాయని నేను ఎందుకు నమ్ముతా? సమస్య లేదు. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, ఎల్ఎస్డి గురించి విన్నారా? డ్రగ్స్. ఎల్ఎస్డి అంటే లైసర్జిక్ యాసిడ్ డైథిలమైడ్. దీన్ని ఇల్యూజనరీ డ్రగ్స్ అంటారు. అంటే డ్రగ్స్లో కొంచెం ఎట్లా ఉంటాయంటే 2-3 రకాలు ఉంటాయి. ఇందులో కొన్ని హైకి తీసుకెళ్తే కొన్ని లో చేసేస్తాయి మనుషులు.
ఇప్పుడు హెరాయిన్, కొకైన్ ఇట్లాంటి పేర్లతోటి వినే ఉంటారు మీరు మార్కెట్లో, ఈ మెత్ ఇట్లాంటివి. అవును. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఆ మత్తు తీసుకున్న తర్వాత మనిషి హైపర్ ఉంటాడు, కాసేపు చాలా హైకి వెళ్ళిపోతారు, యాక్టివ్గా ఉంటారు. సో చాలామంది ఇప్పుడు యూత్ కూడా ఈ డ్రగ్స్ వాడటానికి కారణం ఇదే. ఎందుకంటే ఆ డ్రగ్ యూజ్ చేసిన తర్వాత ఎక్కువసేపు జిమ్ చేయగలగటం, దానికోసం ఈ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు. కానీ చేసేది ఏంటంటే మన శరీరంలో ఉన్న నరాల్లో ఉన్న శక్తి మొత్తాన్ని కూడా దగ్గరికి తీసుకుంటారు. కానీ కొన్నాళ్ళకి ఆ నరాలు వీక్ అయిపోతాయి, ఆ డ్రగ్ ఉంటే తప్ప సస్టైన్ అవ్వలేని పరిస్థితికి తీసుకొస్తాయి. ఆ తర్వాత ఇంకో రకం ఉంటాయి, వీడ్ కావచ్చు, చెరస్ కావచ్చు, లేకపోతే గాంజా అంటారు, ఇట్లాంటివి ఇవన్నీ కావచ్చు. ఇవి ఎట్లా ఉంటాయంటే మనుషుల్ని లో చేసేస్తాయి, అంటే ఆ మత్తులోకి పడేసి నిద్రపోయేలాగా చేసేస్తాయి. ఇట్లాగే ఈ ఇల్యూజనరీ డ్రగ్స్ లేకపోతే ఈ సెడేటివ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వీళ్ళు మత్తులో ఉంటారు, అలా అని చెప్పి పడిపోరు. కానీ అవతలోడు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో చాలా ఎన్చాంటింగ్ అనిపిస్తాయి. అంటే వాడు ఒక మాట చెప్తుంటే అది చాలా మంత్రముగ్ధులు చేస్తున్నట్టుగా, ఏదో వశీకరణ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఆ టైంలో వాడు ఏది చెప్పినా కాదంటారు. వాడు ఒక ఇంత డ్రాప్స్ దానిలో కలిపేసి ఇచ్చేస్తే ఏదైనా ఫుడ్లోనో ఏదో, ఇవి కలర్లెస్, ఆర్డర్లెస్, స్మెల్ ఉండదు, ఏముండదు, టేస్ట్ ఉండదు, అవి కలిపి ఇచ్చేస్తే తీసుకునే అమ్మాయికి తెలియదు, నమ్ముతుంది. అప్పుడు వాడు అమ్మాయిని ఎక్స్ప్లోయిట్ చేస్తాడు. ఆ ఎక్స్ప్లోయిట్ చేసే టైంలో కొంతమంది విజువల్స్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఫొటోస్ తీసుకునే అవకాశం ఉంటుంది, అవి చూపించి బ్లాక్మెయిల్ చేస్తారు. ఆడపిల్లని కౌన్సిలింగ్కి కూర్చోబెట్టినప్పుడు ఏ ఆడపిల్ల అవును నేను ఇతనితో సెక్షువల్గా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నేను ఇతన్ని వదలలేను అది చెప్పలేదు, లేదు నన్ను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పలేదు. ఎందుకంటే ఈ విషయం బయటకు చెప్తే కూడా వాడు అమ్మాయి ఫొటోస్ని మళ్ళీ ఆన్లైన్లో పెట్టి ఇబ్బంది పెడతాడేమో భయం అమ్మాయికి. ఫుటేజ్ వాడి దగ్గర ఉంది, వాడి ఫేస్ వాడు తీసేసుకుని ఈ అమ్మాయి ఎవరితోనో తిరుగుతుందని ప్రచారం చేస్తే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? మనం ఎట్లాంటి సొసైటీలో ఉన్నాం? ఆడపిల్ల చిన్నది ఏదన్నా వస్తే తట్టుకోలేని పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఈ ఎల్ఎస్డి కూడా ఒక రకంగా ఇక వశీకరణే కదా, అంటే వశీకరణ అంటే ప్రతిదీ ఇంకా మంత్రాలతో కాకుండా ఇలా డెఫినెట్గా ఇది కూడా వశీకరణే, కాకపోతే దిస్ విల్ హ్యావ్ సర్టన్ పీరియడ్ అనమాట, 3 hours 6 hours. కేరళ స్టోరీ మూవీలో చూపెట్టారు అదే ఎగ్జాక్ట్లీ. ఆ టాబ్లెట్స్ వేస్తుంటారు, అవి టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, లిక్విడ్ ఫామ్లో ఉంటాయి, పౌడర్ ఫామ్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో దీని పవర్ ఎట్లా ఉంటుందంటే కాసేపు ఉంటుంది, డ్రగ్ తీసుకున్న కాసేపు. ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత అతనితో ఫిజికల్గా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే, లేదు చాలామంది భారతీయ స్త్రీలు ఇప్పటికీ కూడా ఒకరితో మనం ఉన్నామంటే 10 మందితో తిరగలేం కదా, కాబట్టి వాటితో చేసుకుందాం, మంచి చెడు అయిపోయింది కదా, వాడు మంచోడే కదా అని నమ్మేవాళ్ళు ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు చాలామంది కేర్ చేయకుండా ఉంటున్నారు. ఇంకొంతమందికి భయం, ఇది వస్తే బయట పరువు పోతుంది కాబట్టి దీనికంటే వాడిని చేసుకుంటేనే హ్యాపీ, కాబట్టి తల్లిదండ్రులైనా సమాజాన్ని ఎవరినైనా ఎదిరించేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మనం ఎప్పుడైతే ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి ముందుకు రాము, ఇంకా మనం నిజంగానే ఈ వశీకరణలు, మబ్బులు, మంత్రాలు జరుగుతున్నాయని నమ్ముతాము, అప్పటి వరకు కూడా 100% ఈ లవ్ జిహాద్ బాధ్యతల్ని బయటకు తేవడం అనేది జరిగే పని కాదు. హిందూ సమాజం మొత్తానికి చేతులెత్తి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ నమ్మకాల్లో నుంచి బయటకు రండి. ఒకవేళ వాళ్ళు నిజంగా ఇట్లాంటి ప్రయోగాలు చేస్తే అట్లాంటి ప్రయోగాల్ని మంత్రం చేత తిప్పి కొట్టగలిగే తోపు మంత్రవేత్తలు హిందూ ధర్మంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆశ్రయించి ఇప్పటికే పరిష్కారం కనిపెట్టేసేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకంటే హిందుత్వంలో మనమే కాదు, మనకి మించిన తోపులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇప్పటికే మార్గం కనిపెట్టి ఉండేవాళ్ళు. కాబట్టి లేదు, ఫ్యాక్చువల్గా అర్థం చేసుకోవాలి అంటే ఈ లవ్ జిహాదుల్లో పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా హిందూ ఆడవాళ్ళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు. పూలు అమ్ముతాం వచ్చి, పళ్ళు అమ్ముతాం వచ్చి, ఇట్లాంటివన్నీ కూడా మనం కూడా చూసాం. ఇందాక మాట్లాడుకున్నాం కదా జ్యూస్ సెంటర్ బట్టి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కుటుంబ సంబంధాల నేపథ్యంలో కొంతమంది భార్యల్ని సరిగా పట్టించుకోకపోవటం కావచ్చు, లేకపోతే అన్ని చోట్ల సెక్షువల్గానే చూడాల్సిన అవసరం లేదు, ఫిజికల్గా దీని గురించే చూడదు, ఎమోషనల్గా కూడా ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి సరైన విలువని ఇవ్వకపోవటం, సరైన ఆప్యాయతని ఇవ్వకపోవటం కూడా ఇటువంటి వాటికి లొంగిపోయేలాగా చేస్తూ ఉంది. కాబట్టి ఇటు సైడ్ జరుగుతున్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని పదే అసెస్ చేసుకోవాలి, అసెస్మెంట్ చేసి వాటిని దిద్దుకునే ప్రయత్నం చేయాలి. మనకి ఎట్లా ఉంటుందంటే హ్యూమన్ టెండెన్సీ అది, మన తప్పుని ఎవరి మీద కూడా నెట్టేస్తే, మన చేతకంతనాన్ని ఎవరి మీద కూడా నెట్టేస్తే మనకు ఒక ఈగో సాటిస్ఫాక్షన్, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు చాలామంది జ్యోతిష్కులు బతికేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు చాలా కష్టపడుతున్నావు కానీ నీ గ్రహాన్ని అనుకూలంగా లేక నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే నీ మీద పడి ఏడుస్తున్నారు, నీకు వెనక కుట్రలు చేస్తున్నారు అంటే ఓకే, మనకి ఈగో సాటిస్ఫాక్షన్, నేను కష్టపడుతున్నా అయితే ఐఎమ్ 100% గివింగ్ మై ఎఫర్ట్స్, సో ఎవరి వల్ల నేను ఫెయిల్ అవుతున్నా అనగానే మనకి హ్యాపీ, ఈ జ్యోతిష్యుడు బాగా చెప్పాడు అనుకుంటాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, మనం ఫెయిల్ అయ్యాము, మన ఫెయిల్యూర్ వల్ల అది ఎవరితో ఎక్కడికో పోయిందని అనరు ఎవడు కూడా, వాడు వచ్చి మాయమంత్రం చేశాడంటే నమ్ముతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈగో సాటిస్ఫాక్షన్ అనే థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రావాలి, కమ్ టు రియాలిటీ. వాళ్ళు అక్కడ ఆడపిల్లలకి రేట్లు కట్టి కొనిపిస్తున్నారు, బ్రాహ్మణ ఆడపిల్లకింత, క్షత్రియ ఆడపిల్లకింత, ఎస్సీ ఆడపిల్లకింత, బీసీ ఆడపిల్లకింత అని చెప్పేసి అంత రేట్లు కట్టి ఒక్కొక్కడికి నజరానాలు ఇచ్చి మరీ చేపిస్తూ ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా.
అయినా కూడా అడ్వకేట్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తారు వాళ్ళకి, అంటే ఏదైనా కేసులు అయినా కూడా వాళ్ళు వెంటనే వచ్చేస్తారు వాళ్ళకి అడ్వకేట్స్ కూడా. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఎక్కువ సిస్టమ్స్ ఇద్దరు. నువ్వు చూడు, ఈ లవ్ జిహాద్ కేసులో మనం కూడా చాలాసార్లు పిఎస్కి వెళ్ళాం కదా, వాళ్ళు అప్రోచ్ అయ్యే పిఎస్ కూడా ఎయిదర్ ఎస్ఐ ఆర్ సిఐ వాళ్ళకి సంబంధించిన, ఇక్కడ లైన్ అండర్లైన్ చేసుకొని, వాళ్ళకి సంబంధించిన వర్గం వాళ్ళు ఉన్న చోట్లకే ఎక్కువ వెళ్తారు ఆ పిఎస్కి. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఎవరి దగ్గరికి వెళ్తే మనకు సపోర్ట్ వస్తుంది అనేది. సో ఇలాంటి 100 అబౌవ్ కేసెస్ మీరు హ్యాండిల్ చేసిన, కానీ అత్యంత క్లిష్టమైనది ఇంకా వర్స్ట్ కన్నా ఇంకా వర్స్ట్ అనుకుంటాం కదా, సో అలాంటిది ఫెయిల్ అయిన ప్రతి కేసు అదే అనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చిన్న ఏజ్ అని చెప్పిండ్రు కదా 21, బట్ 21 కన్నా ఇంకా తక్కువ ఏజ్, అంటే ఇందులో పెద్ద ఏజ్ అంటే పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 15 years ఏజ్ కదా, ఈ అమ్మాయిది 15 years ఇంటర్మీడియట్ అంటే. ఏజ్కి ఏమైనా సంబంధం ఉంటుందా లవ్ జిహాద్, లేకపోతే ఇంకా ఎవరైనా చేసుకోవచ్చా? ఎందుకంటే ఇంతకుముందు బజరంగ్ దళ్ శివరామ్ అన్నని అండ్ మిగిలిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అమ్మాయితో పాటు వాళ్ళ తల్లిని చెల్లిని కూడా తీసుకెళ్ళిన ఘటనలు ఆయన చెప్పిండు. ఇది చాలా ప్యాథటిక్. యాక్చువల్లీ రీసెంట్గా ఒక వీడియో చూపిస్తాను సిద్ధు, నీకు పంపిస్తా, ఇది మనకి ప్లే చేయాలి. కూడా ఒక బుడ్డర్ ఖాన్ అని కూడా ఉంటాడు, జకీర్ నాయక్ అని చెప్పేసి. జకీర్ నాయక్ని ఎవడో ఏదో క్వశ్చన్ అడిగాడు, ఆ విజువల్ చూడు అసలు ఎంత దారుణంగా ఉంటుంది. ఇస్లాం అంటే ఎంత చూపెట్టండి. 13-year-old girl, you can marry a woman the moment she gets matured. If she reaches puberty, you can marry. That is Islam. For a man, the moment reaches puberty till he dies, he can marry anyone. Choices is, who are we to object? He is willing and the woman is willing. But the man is 112 years old. Medical science tells us even a man of 112 years can procreate. No, he wants to marry a 13-year-old girl who has reached puberty. What is your problem? If a woman of 13 years old finds a virtuous man of 112 years, I would prefer. If I know he's virtuous, I would not mind giving my daughter. If I know that he's a virtuous man, and will see to it that he takes my daughter to Jannah. బాధేస్తుంది అన్న నిజంగా. ఇవన్నీ తెలిసి కూడా అమ్మాయిని 112 ఏళ్ల వయసు ఉన్నవాడు చేసుకుంటాడు, వాళ్ళిద్దరు ఇష్టపడితే నీకేంటి నొప్పి? ఇస్లాం యాక్సెప్ట్ చేస్తుంది కదా దాని గురించి. అసలు 13 ఏళ్ల అమ్మాయి అంటే వాడి మనవరాల వయసు కూడా కాదు, ముని మనవరాల వయసు 112 సంవత్సరాలు ఉన్నవాడికి ఆ పిల్లతోటి హీ కెన్ ప్రొక్రియేట్ అంటున్నాడు. దో హీ కెన్ ప్రొక్రియేట్, వి షుడ్ నాట్. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ వాల్యూస్. మనుషుల్ని జంతువుల నుంచి సపరేట్ చేసేది ఏదన్నా ఉందంటే ఈ విచక్షణే కదా. మరి ఆ విచక్షణ పక్కన పెట్టేసి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని, 13 సంవత్సరాలని కూడా చెప్పట్లా, ద మూమెంట్ షీ క్రాస్ ప్యూబర్టీ, తను రజస్వలైన నెక్స్ట్ మినిట్ నుంచి ఎవరైనా సెక్స్ చేయొచ్చు అంట అమ్మాయితోటి. అంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు అమ్మాయిని, అమ్మాయి ఇష్టపడితే అని చెప్పేసి చెప్తున్నాడు. అమ్మాయి ఇష్టపడుతుంది, కానీ ఆ అమ్మాయి వయసుకున్న ఆలోచనకి ఆ అమ్మాయికి అప్పుడు తప్పు అనిపించకపోవచ్చు, తను రిగ్రెట్ అయ్యే ఏజ్ ఒకటి వస్తుంది కదా. అలాంటప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి మార్గం చూపించాలనేగా పెద్దరికాన్ని వేసుకునేది. మరి నువ్వు తాడికి గాడిదకి వచ్చిన వయసు వచ్చి నీకు 112 ఏళ్ళు వచ్చినా పర్లేదు, నువ్వు దాంతో పడుకోవచ్చు అని నేర్పుతున్నావు అంటే ఏంటి దీని అర్థం? ఇప్పుడు మరి ఇటువంటి మతం నుంచి, ఇటువంటి ఛాందసవాద ప్రవచనాల నుంచి వింటూ పెరిగేవాళ్ళు ఇంకెలా ఉంటారు? ఇటువంటి ఇళ్లలోకి మన ఇంటి ఆడబిడ్డలు వెళ్తామంటే చూస్తూ కూర్చుంటామా? లేదు. అదే మనం లవ్ జిహాద్ కోసం ప్రయత్నం చేస్తాం. దీన్ని వ్యతిరేకిస్తూ చాలామంది మనకి థ్రెటనింగ్స్ చేస్తూ ఉంటారు. దీన్ని వ్యతిరేకిస్తూ చాలామంది బయటకు వస్తే మనం దాడులు చేయాలని చూస్తారు. ఈవెన్ నిన్న మొన్న కళ్యాణ్ గారి మీద ఎందుకు దాడి జరిగింది? బజరంగ్ దళ్ కళ్యాణ్ గారి మీద కత్తులతో పొడిచారు కదా. ఆయన లవ్ జిహాద్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ చాలా కష్టపడుతుంటారు. ప్రాణాలకు తెగించే పని చేస్తూ ఉన్నాం. ఈ థ్రెట్స్ ఎప్పటికీ కనపడదు. పేరు 10 మంది గుర్తుపట్టడం, లేకపోతే బయటకు వెళ్తే 10 మంది ఫోటోలు తీయటం చూసి వీళ్ళు ధర్మాన్ని అడ్డం పెట్టుకుని పాపులారిటీ పెంచుకున్నారు. పాపులారిటీ కదా నాయన, రిస్క్ పెంచుకుంటున్నాం. ఎప్పుడొచ్చి పొడుతాడో తెలియదు, ఎవడొచ్చి కొడతాడో. రీసెంట్గా ఒక బెంగళూరుకి సంబంధించిన ఒక కేసు హ్యాండిల్ చేస్తున్నప్పుడు, సో అమ్మాయిని అయితే సేవ్ చేసుకున్నాము, అమ్మాయిని సేవ్ చేసుకున్నాము. ఆ అబ్బాయి చాలా ట్యాకిల్గా హ్యాండిల్ చేసిండు అది. బట్ మిస్టేక్ ఎక్కడైంది అంటే, ఎవరైతే నా దాకా కేసు తీసుకొచ్చారో హ్యాండిల్ చేసింది నేను కేసు, కానీ ఎవరైతే అమ్మాయి తీసుకొచ్చిందో పాపం ఆ అమ్మాయి ఇంటి పైన, అంటే ఆ అమ్మాయి సాల్వ్ చేసింది అని ఆ అమ్మాయే ఈ హిందూ అమ్మాయిని అటు సైడ్ వెళ్లకుండా, మతం మార్చుకోకుండా ఆపింది అని ఆ అమ్మాయి ఇంటి పైన అటాక్ జరిగింది. అవును, స్టోన్ పెల్టింగ్ జరిగింది. చాలా. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి చాలా. సిద్ధు, ఇప్పుడు మనం డీల్ చేసిన కేసెస్ ఉన్నాయి కదా, దగ్గర ఒక 200 కేసెస్ డీల్ చేసామనుకో. ఆ 200 కేసెస్లో ఒక 2 కేసెస్ అయినా మనం ఫేస్బుక్లో ధైర్యంగా ఇదిగో ఈ అమ్మాయిని మేము లవ్ జిహాద్ నుంచి కాపాడాము అని చూపించుకోగలమా? లేదు.
నేను చూపెట్టుకున్న ఒక ఫోటో పెట్టి బట్ బ్లర్ చేసి ఎక్కడ ఆ అమ్మాయి అంటే చాలా చిన్న అమ్మాయి పాపం ఇన్స్టాగ్రామ్ లో హిందూ పేరుతోని ఆ అమ్మాయిని పరిచయం చేసుకొని దాని తర్వాత ముస్లిం అని తెలిసింది. ఆ అమ్మాయిని మన ఆఫీస్కే కదా తీసుకొచ్చింది. ఆ అమ్మాయి ఫోటో నేను ఫేస్బుక్ లో పెట్టుకున్నాను, ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక మాట చెప్పినా నేను, తల్లి నీకన్నా నేను పెద్ద, నన్ను సొంత అన్నలాగా భావించి నా మాట విను 5 నిమిషాల నుంచి మీ ముందర మాట్లాడినాను. మాట్లాడిన తర్వాత నీకు నచ్చితే ఈ అన్న చెప్తుంది కరెక్ట్ అనిపిస్తే ఈ రాఖీ వస్తుంది కదా, రాఖీకి వచ్చేసి నువ్వు రాఖీ కట్టేసి వెళ్ళు అన్న. అమ్మాయి వచ్చింది, అన్న మీ వల్ల నేను మారినా, ఆ అబ్బాయి గురించి నిజ స్వరూపం తెలిసింది, ఆ అబ్బాయి ఇంతకుముందు హిందూ అని చెప్పుకున్నాడు కానీ హిందూ కాదు ముస్లిం అనేసి తెలిసింది అనేసి అమ్మాయి వచ్చి రాఖీ కట్టి స్వీట్ బాక్స్ నాకు ఇచ్చి వెళ్ళిపోయింది అనమాట. హాస్టల్లో చదువుకుంటాం ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఫోటో నేను బ్లర్ చేసి పెట్టినాను. ఇది యాక్చువల్లీ ఇందాక మనం మిస్ అయ్యాం సిద్ధు, ఇది కూడా ఇంపార్టెంట్. గ్రూమింగ్ జిహాద్ ఇండియా వైడ్ గా జరుగుతోంది. ఇండియా వైడ్ గా జరుగుతున్న గ్రూమింగ్ జిహాద్ అంటే ఏంటి అంటే హిందూ పేరుతోటి, అంటే ఈ లవ్ జిహాద్ గురించి ఎక్కువ మంది హిందువులకి అవేర్నెస్ రావడంతో చాలా మంది అసలు ముస్లిం మగాళ్ళని దూరం పెట్టేస్తున్నారు, మన దగ్గరకు కూడా రానివ్వట్లా. ముస్లిం ఆడవాళ్ళ మాయలో కూడా ఇంకా పడట్లా. అఫ్ కోర్స్ ఇప్పటికీ పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కూడా. ఒక్క నిమిషం మీకు ఒక వీడియో చూపిస్తా. గ్రూమింగ్ జిహాద్ అన్నారు కాబట్టి ఈ వీడియో నాకు నిన్న వచ్చింది. ఇది నిన్న వచ్చిన కేసు. ఇది అమ్మాయిని, బ్రాహ్మణ్ అమ్మాయిని హిందూ పేరుతోని పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకొని 1 month తర్వాత తెలిసింది, పెళ్లి చేసుకున్న 1 month తర్వాత అబ్బాయి ముస్లిం అని. ఓకే, అబ్బాయి ముస్లిం అనేసి తెలిసింది. ఇగో సేమ్ ఇట్లాంటిదే ఇంకొక కేసు. ఎస్, ఎగ్జాక్ట్లీ అమ్మాయి చేతులు కట్టేసి అల్లాహు అక్బర్. అక్కడైతే మీరు నాకు వీడియో చూపెడుతున్నారు కానీ ఇంకా నేను ఈ కేసుని ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా హ్యాండిల్ చేయలేదు. అమ్మాయి ప్రూఫ్లతో ముందుకు వస్తుంది. అమ్మాయిని ఛార్జర్ పెట్టి ఏ విధంగా కొడుతున్నా, చేతులు కట్టేసి వెనక్కి. ఇక్కడ కూడా సేమ్. సో ఇలాంటి కేసెస్తో మేము హ్యాండిల్ చేస్తున్నాం అన్నమాట. మాకు నిజంగా సదరు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పేరెంట్స్, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక రకమైన మాకు బాధ వచ్చేస్తుంది. అన్న అంటారు కదా, ఇందాక అన్నారు కదా మీరు, విపరీతమైన పెయిన్ వస్తుంది. నిజంగా మనం అసలు హ్యాండిల్ చేయాల్సిన కేసులు ఏంటి, ఇలాంటి కేసులు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, అసలు వాళ్ళు చెప్పే ప్రతిదీ వినాల్సి వస్తుంది అనేసి నిజంగా ఒక రకమైన బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్తున్నా కదా, గుండె మొత్తం బరువుగా. హిందూ పేరుతోటి ఇప్పుడు ఇంత ఆ మోసాలన్నీ అర్థమవటంతో హిందూ పేరుతోటి వీళ్ళు హిందూ అమ్మాయిల్ని ప్రలోభ పెట్టి ప్రేమ పేరుతో లోబర్చుకుని పెళ్లిళ్ళు చేసుకుని, పెళ్ళైన 1 నెలకో 2 నెలకో లేదా ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచో ఈ విధంగా టార్చర్ పెట్టి మత మార్పిడి చేస్తారు. ఇట్లాంటి కేసెస్ ఛత్తీస్గఢ్లో, యూపీలో, మహారాష్ట్రలో దాదాపు ఒక 200 కేసులు ఎఫ్ఐఆర్ అయినాయి. 200 గ్రూమింగ్ జిహాద్ కేసులు ఎఫ్ఐఆర్ అని, విత్ ఎఫ్ఐఆర్స్ విత్ కేస్ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి అన్నీ కూడా. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీస్ విషయం చూసుకుంటే మీకు ఒక 4 years బ్యాక్ షూటర్ తారా ఉన్నారు, నేషనల్ లెవెల్ షూటర్, నేషనల్ మెడల్ విన్నర్. ఇప్పుడు కూడా కొడితే తౌహిక్ అనేవాడు, ఆమె బయటకు వచ్చింది అనుకుంటా, బయటకు వచ్చారు. అందుకే పేరు ఓపెన్ గా చెప్తాను. ఆవిడ బయటకు రాకపోతే మన పేర్లు ఇప్పుడు మన దగ్గరకు వచ్చే లవ్ జిహాద్ కేసులో ఎవరి పేరు మనం బయటకు చెప్పగలం? లేదు, చెప్పలేం. ఈవిడ బయటకు వచ్చారు ధైర్యంగా కాబట్టి ఆవిడని ఒక ఎగ్జాంపులరీగా చూపించగలుగుతున్నాం. ఆవిడని పెళ్ళైన తర్వాత నేను ముస్లింని, నువ్వు కూడా ముస్లింలోకి మారుతావా లేదా అని కుక్కలతో కనిపించాడు ఇంట్లోకి. ఒక నేషనల్ లెవెల్ షూటర్ ఆవిడకే అట్లాంటి పరిస్థితి వస్తే అసలు ఏ గుర్తింపు లేని వాళ్ళు ఆవిడ ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇట్లా గదిలో సాగు దెబ్బలు తింటారు, చచ్చిపోవటమేగా. ఇటువంటి గ్రూమింగ్ జిహాదులు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా మంది అంటారు అందరు ముస్లింలు చెడ్డోళ్ళు కాదండి, కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారని చెప్పేసి అంటారు. ఇప్పుడు అసలు హిందూ ఆడపిల్లలకి ఎందుకు ఈ కర్మ? ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని చెప్పేసి లిట్మస్ టెస్టులు పెట్టుకుంటా తిరగాల్సిన కర్మ ఏంటి? అసలు జాతికే ఇప్పుడు బియ్యంలో రాళ్ళు వచ్చినాయి అంటే ఏరేస్తాం, రాళ్లలో 4 గింజలు బియ్యం ఉంటే ఏరుకుని తింటామా? లేదు, వదిలేస్తాంగా. ఇది కూడా అంతే. ఇళ్లలో ఎవడు మంచోడు ఉంటాడు అని ఎత్తుక్కుంటూ బతకటం కంటే అలా దూరంగా ఉంటే జాతి అంతా సేఫ్గా ఉంటాం కదా. ఇది సెక్యులర్ చదువులు చదువుకునే మేధావులు ఎవడో మనకు చెప్పడు. మనలాంటి వాళ్ళు మాట్లాడితే మన మతోన్మాదులు అంటారు. అనుకోనివ్వండి, మాకు ఇట్లాంటి ట్యాగ్లు వేసుకోండి. మీరు ఇలాంటి కాజ్ కోసం పనిచేస్తున్నందుకే మమ్మల్ని మతోన్మాది అంటే కనుక ఆ మతోన్మాది అనే ట్యాగ్ని మేము గోల్డ్ మెడల్ లాగే తీసుకుంటాం, మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ హిందూ ఆడబిడ్డల్ని కాపాడుకోవటం కోసం మాత్రం మా లైఫ్, మా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. చాలామంది తల్లిదండ్రులు కూడా మన దగ్గరకు వస్తే అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటారు. వాళ్ళకు కూడా ఒక చిన్న మాట చెప్పాలి. అమ్మ, మీ పిల్ల మీ చేయి దాటిపోవటానికి దాదాపు 1 సంవత్సరం ముందు నుంచి మీతో నటిస్తాం మొదలెడుతుంది.
లేదా అట్లీస్ట్ ఒక 6 నెలల ముందు నుంచి నటిస్తుంది. సగం పనులు అయిపోయిన తర్వాత లేకపోతే పూర్తిగా అయిపోయిన తర్వాతే మీ దాకా దృష్టికి వస్తాయి విషయాలు. మన దగ్గరికి వచ్చేటప్పుడు 1 గంట కౌన్సిలింగ్ ఇచ్చి లేదా ఒక రోజు కౌన్సిలింగ్ ఇచ్చేసి అద్భుతాలు జరిగిపోవాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మా ప్రయత్నం మేము చేస్తాం. అది సక్సెస్ అయ్యే కొన్ని ఉంటాయి, సక్సెస్ అవ్వనే కొన్ని ఉంటాయి. మా ప్రయత్నం మాత్రం 100% ఎఫర్ట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఎఫర్ట్స్ ఉన్నా కూడా బాధ కూడా అంతే ఉంటుంది. బాధ 100% ఉంటుంది. బాధ ఆ నెగటివిటీ మొత్తం క్యారీ చేసుకుంటాం. మనం చెప్పే ప్రతిదీ మన బ్రెయిన్ లో ఫీడ్ అయి ఉంటుంది. అదే సిద్ధు, మనం చెప్పే ప్రతిదీ మన ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు అండ్ కూతుళ్ళు, అన్న వాళ్ళ కూతుళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ వాళ్ళకి ఇలాంటి జరగొద్దు అంటే మనం నిజంగా ఇప్పుడు స్టెప్ వేయాల్సిందే. నాకు మా ఇంట్లో చెప్తుంటారు అనమాట, లవ్ జిహాద్ కేసెస్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారనమాట. రేపటి రోజు మన ఇంట్లో ఏదో జరగొద్దు అంటే వేరే వాళ్ళ ఇంట్లో జరిగేది ఆపాలి అనేసి మా మిస్సెస్ చెప్తాను నాకు. ఆమె సపోర్ట్ వల్లే ఈ రోజు నేను లవ్ జిహాద్ లాంటి ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేసుకోవాలి. ఇప్పుడు లవ్ జిహాద్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు అక్కే మెయిన్ బలం. నేను ఇప్పుడు ఆడపిల్లలతో నేను అంత ఫ్రీగా మాట్లాడలేను కదా. మాట్లాడితే కేసులు ఏమి వేస్తారు మీ పైన? కొంతమంది వేస్తారు కదా, కూడా బెదిరిస్తారు. అంటే థర్డ్ పర్సన్ వెళ్ళి ఈ మోరల్ పాలసింగ్ చేస్తుంటే వాళ్ళ కేసులు అంటే ఎలాంటి కేసులు వేయాలి, ఏ చట్టాన్ని ఇరికించాలి, వాడుకోవాలి అన్నది ఈజీగా వచ్చేస్తాయి వాళ్ళకి. అన్ని రకాల ఫీడ్ చేస్తారు వాళ్ళు, అన్ని రకాలుగా వాడుకుంటారు. అండ్ ఇక్కడ మెయిన్ బాధ ఎక్కడ వస్తుందంటే లవ్ జిహాద్ గురించి మనం ఏది కూడా నోటి మాటలు మాట్లాడాం. ఎఫ్ఐఆర్ అయిన కేసెస్ లేకపోతే న్యూస్ లో రికార్డ్ అయిన ఇన్సిడెంట్స్ చూపిస్తాం. ఓ శ్రద్ధా వాకర్ గురించి అయినా, నేహా గురించి అయినా, పూజా ఠాకూర్ గురించి అయినా, ఎవరి గురించి అయినా సరే పేర్లు చెప్తున్నాం అంటే అన్ని న్యూస్లో వచ్చినాయి కాబట్టి, ఎఫ్ఐఆర్లు అయినాయి కాబట్టి. వాళ్ళు 35 ముక్కలు అయ్యారు, లేకపోతే వీళ్ళు 7 ముక్కలు అయ్యారు, ఫ్రిడ్జ్లో ఉన్నారా, సూట్ కేసుల్లో ఉన్నారా అన్నీ చూపిస్తూ ఉంటాం. కానీ మనం నిజాలు చూపిస్తుంటే మన బ్లేమ్ చేస్తుంటారు. మీరు ముస్లిమ్స్ అందరినీ ఒకే ఘాటిని కట్టేయద్దు, హమారా అబ్దుల్ అలగ్ హై, హమారా రజాక్ అలగ్ హై అని చెప్పేసి చెప్తా ఉంటారు వీళ్ళు. ఈ డైలాగు, ఈ స్టాక్ డైలాగు ఇని 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 ఇసుగు దొబ్బేసి కూర్చున్నాం మనం. ఆడపిల్లలు మనం చెప్పే నిజాలను అబద్ధాలు అంటారు, ఆడి చెప్పే అబద్ధాలని నిజాలను నమ్ముతూ ఉంటారు. బాధ వేస్తుందా ఏదా? ఎవరి కోసం పనిచేస్తున్నామో వాళ్ళు మనం ఏదో మాలిఫైడ్ ఇంటెన్షన్స్తో ఉన్నామని మాట్లాడుతున్నారు. ఇంకోటి, ఇందాక మీరు కసబ్ గురించి మాట్లాడినప్పుడు సో అల్లా కా ఫర్మాన్ హే అనేసి ఒక మాట అన్నాడు. నార్కో అనాలిసిస్లో అదంతా బయటకు వచ్చేసింది. అలానే శ్రద్ధా వాకర్ని ఎవరైతే ముక్కలుగా 43 ముక్కల 35 ముక్కలుగా చంపిన తర్వాత అతన్ని కూడా నార్కో అనాలిసిస్ చేస్తే అతను కూడా అదే చెప్పిండు అనమాట, మా ఇస్లాంలో ఉంది ఇదంతా. సో బహుభార్యత్వం ఇవన్నీ అంటే ఆ అమ్మాయిని శ్రద్ధా వాకర్ని చంపేసిన తర్వాత కూడా అదే ఫ్లాట్లో మిగిలిన హిందూ అమ్మాయిల్ని ఎవరినైతే వాడు ఇన్స్టాగ్రామ్ నుంచి లేకపోతే కొన్ని యాప్స్ ఉన్నాయి కదా డేటింగ్ యాప్స్, వాటి నుంచి వాళ్ళందరినీ ఏరుకొని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ అలా. అయ్యో, ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ అన్నీ కూడా బలయ్యేది హిందూ ఆడవాళ్ళు, దీన్ని వాడుకునేది వాళ్ళు ఎక్కువ. ఒక వర్గం గళ్ళే ఇది. మరి ఇలా ఎప్పుడు ఎడ్యుకేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ డేటింగ్ యాప్స్ అసలు ఎందుకు? ఇప్పుడు మన చుట్టూ 10 మంది ఉంటారు, ఆ 10 మందితో తిన్నగా ఫ్రెండ్షిప్ చేయడం చేత కానీ ప్రతి సవట ముండా కొడుకు కూడా ఎక్కడో ఆన్లైన్లో వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పి ఎగేసుకుంటూ తయారైపోతూ ఉంటాడు. నీ అమ్మ బాబులతో నువ్వు సవ్యంగా ఉండటం చేత కాదు, నీ అన్నదమ్ములతో సవ్యంగా ఉండటం చేత కాదు, నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తోటి సవ్యంగా ఉండటం చేత కాదు, ఎక్కడో దూరాలతో ఉండే వాళ్ళతో అంట పొడిచి పీక్ అట్లా కట్టేస్తాడంట. ఇది అక్కడ మ్యాజిక్ షోలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటింగ్ యాప్స్ బ్యాన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. భారతదేశంలో నిజంగా చెప్తున్నా కదా, ఒక బిజినెస్ని సాటిస్ఫై చేయడం కోసం ఒక చట్టం వచ్చిందేమో అనిపిస్తూ ఉంది. ఓయో లాంటి బిజినెస్ని సాటిస్ఫై చేయడం కోసం ఇద్దరు ఇష్టపడి శృంగారం చేసుకుంటే తప్పే లేదు అనే చట్టం వచ్చిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇష్టపడి చేసుకోవటం ఏంటి? 18 years క్రాస్ అయిన ప్రతి వాళ్ళకి జ్ఞానం వస్తుందని రూల్ ఉందా? అవగాహన అంటే ఏంటి? ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదని తెలియటం. సెక్స్ అనేది నలుగురితో చేస్తే రోగాలు వస్తాయి అనేది అందరికీ తెలిసింది. మరి ఆ నలుగురితో ఇష్టపూర్వకంగా చేసుకున్నాం కాబట్టి రోగాలు వచ్చినా మా ఇష్టం అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదు కదా. సెక్స్ అనేది జంతువులకి ఇష్టం వచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, అని మనుషులకి అది లేదు. ఆహారం, నిద్ర, భయం, మైథునంచ ఏ సమానమేతత్ పశుభిర్ నరాణం ధర్మేణ హీన పశుభిర్ సమాన ఇది చెప్తుంది మనుషులకి. అంటే జంతువులకి మనుషులకి సమానంగా ఉండేది ఆహారం, ఆకలి, నిద్ర, భయము, సెక్స్. కానీ జంతువుల నుంచి మనుషుల్ని వేరు చేసేది ఏది అంటే ధర్మం. ఏది ఎప్పుడు చేయాలి, ఎంతవరకు చేయాలి. జంతువులకి గడ్డి ఎక్కడ దొరికితే అక్కడ తింటాయి, మనుషులకి తిండి ఎక్కడ దొరికితే అక్కడ తినడుగా, ఎప్పుడు పడితే అప్పుడు తినడుగా. అలాగే సెక్స్ కూడా కదా, ఎక్కడ ఇప్పుడు జంతువులు కుక్కలు ఉన్నాయి, రోడ్ల పక్కన కూడా చేసుకుంటాయి. మనం అట్లా రోడ్డు పక్కన చేసుకోగా. ఒకవేళ చేసుకుంటే తప్పేంటి అంటే కనుక బహుశా మరి తెలియాలి. ఇంకెంతకంటే నా దగ్గర పవిత్రమైన మాటలు తోటలు అంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. మరి ఏం చెప్తుంది, ఇక జరుగుతుంది అదే కదా. మరి
తప్పును సమర్థించేవాడిని తప్పుడు పుట్టకే అంటాను నేను. సో ఫైనల్గా ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ మీరు హ్యాండిల్ చేసినారు కదా, సో తల్లిదండ్రులు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ చెప్పేది ఒక్కటే సిద్ధు, ఫస్ట్ నుంచి కూడా సనాతన ధర్మం యొక్క విలువలు అర్థమయ్యేలాగా చెప్పండి. సనాతన ధర్మంలో లేని మంచి ఒక్కటి కూడా ఆ 2 మతాల్లో లేదు. కానీ మన పిల్లలకి ఏమీ చెప్పకపోవటం వల్ల ఇదిగో మా మతంలో మేము ఇంత ధర్మబద్ధంగా ఉంటాం, ధార్మికంగా ఉంటాము, ఇంత భగవంతుడికి దగ్గరగా ఉంటాము అంటూ తప్పుడు కథలు చెప్తా ఉన్నారు. అది దానికంటే ముందు రేపు మీరు ఎంత సెక్యులర్గా పెంచినా, ఎంత ట్రెండీగా పెంచినా వాళ్ళు అక్కడికి వెళ్ళి బుర్కాల్లోనే కూర్చోవాలి. ఆ గతి రాకుండా ఉండాలి అంటే ట్రెండ్తో పాటు ట్రెడిషన్ని కూడా నేర్పండి పిల్లల్ని. చిన్నప్పటి నుంచే కంటికి రెప్పలా కాచుకోవటం కాదు, కళ్ళల్లో పెట్టుకుని కాచుకోండి. ఎందుకంటే మీ చుట్టూ కాటేయటానికి కాలనాగులు గడ్డాలేసి కూర్చున్నాయి కాలనాగులు. తల్లిదండ్రులు మైనస్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు వినట్లేదు, తల్లిదండ్రులకి ధర్మం గురించి పూర్తిగా తెలియదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనలాంటి జాతీయవాద ఛానల్స్ లేకపోతే ధార్మిక ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చెప్తున్న విషయాలు వినండి. మీరేమి పని కట్టుకుని వచ్చి మీటింగ్లో కూర్చుని వినక్కర్లేదుగా. మనం యూట్యూబ్లో పెడుతున్నాం, ఇప్పుడు ఈ లవ్ జిహాద్ ఎపిసోడ్ వస్తుంది, రిఫ్లెక్షన్ ఛానల్లోనూ లేకపోతే సిద్ధు ఛానల్లోనూ వస్తుంది. వచ్చినప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు కంఫర్ట్ ఉన్న టైంలో వినండి. ఇప్పుడే వినండి అని మనం ఇన్సిస్ట్ చేయట్లా. రియాలిటీని మీరు అర్థం చేసుకోండి. వీళ్ళు చెప్పిన దానిలో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకోండి. మనమేం గాల్లో మాటలు చెప్పట్లేదుగా, ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అందరికి అర్థమైపోద్ది. జస్ట్ స్టే కనెక్టెడ్ విత్ దిస్ ఛానల్స్ అంతే. రైట్, థ్యాంక్ యూ అన్న మా స్టూడియోకి వచ్చేసి లవ్ జిహాద్ గురించి మాట్లాడినందుకు. అండ్ ఈ సిరీస్ ఇలానే సాగుతూనే ఉంటుంది. అండ్ బాధితులు కూడా కొంతమంది వచ్చి మనతో పాటు మాట్లాడుతున్నారు. అండ్ కొన్ని బాధితులతో మనము వీడియో షూట్స్ కూడా చేశాము, వాళ్ళతో మాట్లాడించాము. కాకపోతే గోప్యతగా ఉంచడానికి బ్లర్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళని ఒక బ్లాక్ షాడో కింద మనం అక్కడ కూర్చోబెట్టేసి లైటింగ్ లేకుండా వాళ్ళని మాత్రం షాడోలో పెట్టి మాట్లాడించడం జరుగుతుంది అనమాట. అలాంటి వీడియోస్ కూడా వస్తాయి. సో స్టే ట్యూన్ టు రిఫ్లెక్షన్ ఛానల్.